రండి సార్ రండి. ఏమిటయ్యా ఏమిటి అడావిడి? అరే రే ఇవాళ నా బర్త్డే అని చెప్పడం పెద్ద ప్రమాదం అయిపోయిందయ్యా. సార్ ఇది ఒట్టి బర్త్డే కేక్ మాత్రమే కాదు సార్, ఇందులో మీ సెండ్ ఆఫ్ పార్టీ కూడా ఉంది. ఇంకొక వారం రోజులే కదా సార్ మీరు మాతో ఉండేది, అందుకనే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని ఇలా అరేంజ్ చేశాం. శుభకార్యాలకి జ్యోతి వెలిగించడం మన సాంప్రదాయం, దాన్ని ఆర్పేయడం ఇంగ్లీష్ వాడి పద్ధతి. వాడు ఎల్లలు దాటి వెళ్ళిపోయినా ఇంకా వాడి ఆచారాలే పట్టుకుని వేళ్లాడుతున్నాం మనం. సార్ ఆ కల్చర్ వ్యవహారం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు కేక్ కట్ చేయండి సార్, దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో యంగ్ ఏజ్ లో పార్టీ చేసుకున్నాను, ఏమిటో కొత్తగా ఉందయ్యా నాకు. సార్ 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 క్యాండిల్ వదండి సార్. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. పద. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. రా శ్రావణి రా, నేను ఇలా చూస్తానని నేను అసలు ఊహించలేదు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడేందుకు ఇంత వర్కౌట్ అయిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది. వెరీ గుడ్ సార్. నేను మీరు ఏదేదో అన్నారు, ఆయన మనసు మార్చుకొని శ్రావణిని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. తండ్రి అంటే ఇలా ఉండాలి, ఏదేమైనా ఆలస్యం అమృతం విషయం అంటారు. అలా ఆలస్యం చేయకుండా ఇంత త్వరగా ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ఓ మంచి తండ్రిని నిరూపించుకోవడమే. జస్ట్ ఎ మినిట్ సార్, ఇవాళ మా మేనేజర్ బర్త్డే ఉంది, అలాగే మరో వారంలో ఆయన ఈ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. మంచి టైంలో వచ్చారు, ఉండండి కేక్ తీసుకొస్తాను. హలో 1 minute. ఏంటి శ్రావణి? నన్ను అలా పేరు పెట్టి పిలవడానికి నీకే హక్కుంది? ఇంతకు ముందు మనం కలిసామా? మనం మాట్లాడామా? కలిసి తిరిగామా? శ్రావణి మన డిస్కషన్ ఇక్కడ వద్దు, మనం మేనేజర్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం. రండి అంకుల్. వద్దు, నాకు ఇక్కడే ఇప్పుడే సమాధానం కావాలి. ఏ అధికారంతో ఏ హక్కుతో నన్ను పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చావన్న ప్రశ్నకి సమాధానం కావాలి. ఏ సంబంధం ఉందని మా ఇంటికి వచ్చి మా నాన్నని అడిగావు? నేను నీతో వెళ్ళి అడుగు అంటే అడగడానికి వచ్చావా? లేదు. మనం ఒక్కసారైనా కలిసి మాట్లాడుకున్నావా? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. ఎందుకు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగావు? నేనెవరో మీ బామ్మ నీతో చెప్పుండకపోవచ్చు, కానీ నీ గురించి మాత్రం ఆమె పూర్తిగా నాకు మా చెల్లెలికి చెప్పింది. నీ గురించి తెలియకుండా తెలుసుకోకుండా నేను మీ ఇంటికి రాలేదు. అన్నీ తెలుసు కాబట్టే వచ్చాను. నా గురించి నీకేం తెలుసు? అంతా తెలుసు. ఇంట్లో బానిసలా కష్టపడతావు, అయినా కాలేజీలో ఫస్ట్, పై చదువులు చదవాలని ఆశపడేది తెలుసు, దానికోసం పోరాడేది తెలుసు. నా ఫ్రెండ్ ఒకడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. వాడిని అక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలు బాగున్నాయో తెలుసుకొని రమ్మన్నాను. మంచి కాలేజ్ చూసుకొని నేను చేర్పిద్దాం అనుకున్నాను. ఇంతకన్నా ఏం తెలుసుకోవాలి నీ గురించి? నా గురించి నీకెందుకు? నన్ను చదివించాలని నువ్వు అనుకోవడం ఏంటి? సిటీలో చాలా మంది ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి. నా వెనకాల పడ్డం దేనికి? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా విషయంలో తల దూరిస్తే సహించేది లేదు. నేను మా ఇంట్లో బానిసలా ఉన్నానో రాణిలా ఉన్నానో నేను నీకు చెప్పానా? నా కష్టం చెప్పుకొని నీ దగ్గరకు చేర్చానా? నా జీవితం గురించి ఆలోచించడానికి నువ్వెవరు? నా
జీవితం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మా నాన్న. అంతేకాని మీ చెల్లెలు కాదు, మా నాన్నమ్మ అంతకన్నా కాదు. హక్కులు బాధ్యతలు అన్నీ మా నాన్నకే ఉన్నాయి. నాకెప్పుడు ఏం కావాలో ఏం చేయాలో మా నాన్నకు తెలుసు. మూడో మనిషి కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మా నాన్న చూసిన పెళ్లి కొడుకునే నేను పెళ్లి చేసుకుంటాను. ఇంత క్లియర్ గా చెప్పాక కూడా ఇంకా మా ఇంటికి వచ్చావో మర్యాద దక్కదు. జాగ్రత్త. పద నాన్న. ప్రభా, ప్రభా. వస్తున్నానండి. ఏంటండి ఇవాళ కొత్త బిజినెస్ కి సంబంధించి ఏదో మీటింగ్ ఉందని చెప్పారు. ఇంకా బయలుదేరలేదే? టైం అవుతుంది. కానీ మన ఇంటి మహాలక్ష్మి, మన లోగిల అష్టలక్ష్మి ఫైల్ తెచ్చిస్తేనే కదా నేను అడుగు బయటికి పెట్టేది. ఒక్క నిమిషం. మహి, మహి, అది ఇంకా నిద్ర లేచినట్టు లేదు. ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మహి, 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 మహి. ఏంటిది? ఎక్కడికెళ్ళిందబ్బా? ఏంటే రూమ్ లో లేదా? లేదండి, పైనుందేమో చూసొస్తాను. మహి, 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 త్వరగా రావే, కింద మీ నాన్నగారు వెయిటింగ్. మహి, ఇక్కడ కూడా లేదే. మహి, మహి, ఎక్కడికెళ్ళుంటుందబ్బా? ఏమండి, ఏమండి? ఏంటే మహి ఎక్కడా? మహి పైన కూడా లేదండి. పైన కూడా లేదా? రాధా, రాధా. అమ్మగారు, మహిని చూసావా? అమ్మగారు. ప్రభా, అన్ని చోట్ల వెతికి చూసావా? అన్ని చోట్ల చూశానండి, ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడా కనిపించడం లేదా? కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఏం చేస్తున్నావే నువ్వు? ఏయ్ బాబు, ఎవర్రా అక్కడ? చెప్పండి అయ్యా. మహి అమ్మగారిని చూసావా? చూడలేదయ్యా. వెళ్ళా. ప్రభా, అది తన ఫ్రెండ్స్ ఎవరినన్నా కలవడానికి వెడతానని చెప్పిందా? లేదండి, నాతో ఏం చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఏంటే, కాస్త కూడా బాధ్యత లేదా నీకు? మీరేం టెన్షన్ అవ్వకండి. తన ఫ్రెండ్ సుమిత్ర దగ్గరికి వెళ్ళుంటుందేమో. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నాను. దాని మొహం చూడకుండా చేస్తే ఏది సక్సెస్ కాదు. ఈ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేస్తాను. చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది.
మహి రామ్మా. రామ్మా. నీ పాటికి నువ్వు వచ్చి కారులో కూర్చున్నావు. నువ్వు కనిపించట్లేదని మీ నాన్న కంగారు పడుతున్నారు తెలుసా? డాడీ, నేను ఎక్కడికి వెళ్తాను? కార్లో కొత్త మ్యూజిక్ సిస్టమ్ పెట్టారని తెలిసి వినడానికి వచ్చాను. ఆ మాట ఏదో మాకు చెప్పి రావచ్చు కదమ్మా. కాసేపు నువ్వు కనపడకపోయేసరికి భయపడిపోయాను. లోపల రామ్మా. రా. అమ్మా మహి, పూజ గదిలో ఒక ఫైల్ ఉంది. అది తీసుకొచ్చి నీ చేత్తో ఇవ్వమ్మా. అలాగే డాడీ. ఆల్ ది బెస్ట్ డాడీ. థ్యాంక్ యూ రా. ఏం డాడీ, ఈ కంపెనీకి నా పేరే పెట్టారు? అమ్మ పేరు పెట్టొచ్చు కదా. మొదట్లో చాలా రకాల బిజినెస్లు చేశా, ఏదీ సక్సెస్ కాలేదు. కూతురుగా నువ్వు పుట్టిన తర్వాతే గ్రానైట్ బిజినెస్ స్టార్ట్ చేశా, ఈ రేంజ్కొచ్చా. అప్పటి నుంచి సెంటిమెంట్గా అన్నీ నీ పేరు మీదనే ప్రారంభించాను, సక్సెస్ అవుతున్నాను. దీనికి నీ పేరు పెట్టమని సజెస్ట్ చేసింది మీ అమ్మేనమ్మా. మహి, నేను నీకో విషయం చెప్పాలి. నీ పెళ్లి చేయాలనే అభిప్రాయానికి వచ్చాను. పెళ్ళా? అవునమ్మా. నెక్స్ట్ సండే మనందరం హైదరాబాద్ వెడుతున్నాం. డాడ్, నా పెళ్లికి అప్పుడే ఏంటి తొందర? ఇంకొన్నాళ్ళు ఆగండి, నేను MBA పూర్తి చేస్తాను. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే తొందరపడకండి డాడీ. పెళ్లికి చదువుకి సంబంధం ఏమిటమ్మా? పెళ్ళయిన తర్వాత చదువుకో, నిన్నెవరొద్దంటారు? మా బాధ్యత నెరవేర్చని అమ్మా. పెళ్లి కొడుకు హైదరాబాదులో ఉంటాడు, బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. మన పుష్ప చెప్పింది. డాడ్, పెళ్లి ఇప్పుడు వద్దన్నాను కానీ పెళ్లి కొడుకు ఎవరు అని నేను అడగలేదు కదా. అది మీ ఇష్టం. ముందు పెళ్లి చూపుల్లో అతన్ని చూడు, మాట్లాడు. నీకు నచ్చితే ఓకే, లేకపోతే ఆలోచించే పనే లేదు. అందరి ముందు నాకు నచ్చలేదని చెప్పు. నీకు అడ్డు చెప్పేది ఎవరమ్మా? ఈ ఇంట్లో అన్నీ నీ ఇష్ట ప్రకారమే కదా జరగాల్సింది. ఈ ఇంట్లో అన్నీ దీని ఇష్టాలే కావచ్చు, కానీ పెళ్లి విషయం ఒకవైపు నిర్ణయం కాదు కదా. ఆ పెళ్లి కొడుక్కి ఇది నచ్చాలి కదా. నా కూతుర్ని నచ్చని వాడు ఎవడుంటాడే? ఇది నచ్చలేదు అని చెప్పాడంటే వాడి బుద్ధి సరిగ్గా లేదనుకోవాల్సిందే. అలాంటి వాడికి నేను నా కూతుర్ని ఎలా ఇస్తాను? వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. ఓకే డాడీ. ప్రభా, పద. డాడ్, ఏంటమ్మా? మమ్మీ అన్నట్టు వచ్చే పెళ్లి కొడుకు నాకు నచ్చి అతనికి నేను నచ్చకపోతే? గుడ్ క్వశ్చన్. నాకు నీ ఇష్టమే ముఖ్యం. నాకు తెలిసింది ఒకటేనమ్మా, నువ్వు కోరింది నీకివ్వటం. దాని గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. అలాగే డాడీ. పద. ప్రభా, వెళ్ళొస్తాను. ఏమండి, ఇప్పుడు మీరు చూసిన పెళ్ళికొడుకు మామూలు కుటుంబం అంటున్నారు. మన రేంజ్ వాళ్ళు కాకపోయినా కనీసం. ఏంటి స్టేటస్ చూస్తున్నావా? నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నా పొజిషన్ ఏంటో నువ్వు మర్చిపోయావా? ఈ ఆస్తిపాస్తులన్నీ మనకు మధ్యలోనే వచ్చినవి కదా. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉంటున్నారో నాకు బాగా తెలుసు. నేను నా కూతురికి మంచి మనసున్న పెళ్లి కొడుకును వెతికాను, అంతేగాని ఒక ATM మెషిన్ని దాని తలకెత్తాలని చూడడం లేదు. చూడు ప్రభా, నాకు మంచితనం ముఖ్యం. నేను దాని భవిష్యత్తును చూస్తున్నాను, అర్థం చేసుకో. వస్తాను.
పెళ్లికి పిలవడానికి నీకే హక్కు ఉంది? మా నాన్న చూసిన పెళ్లి కొడుకునే నేను పెళ్లి చేసుకుంటాను. అన్నయ్య, ఏంటి అప్పుడే వచ్చేసావు? ఈ రోజు ఈవినింగ్ మీ స్టాఫ్ అందరూ కలిసి మేనేజర్కి పార్టీ ఇద్దాం అనుకున్నారు కదా? ఆ మాట అటుంచు. నీ మాట నమ్మి నేను శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు నా చొప్పుతో నేను కొట్టుకున్నట్టు అయింది. వదిలింటికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? ఏమైంది? నేను వెళ్ళానులే. చూసావా, నిన్న వెళ్ళి కూడా రాత్రి నాతో ఒక్క మాటైనా చెప్పావా? అంతేలే, ప్రేమ వ్యవహారంలో మొదట మా అవసరం కావాల్సి వచ్చింది, తర్వాత డెవలప్ అయ్యాక వదిలేసావు. కొత్త ఫ్రెండ్స్ రాగానే పాత ఫ్రెండ్స్ ని మర్చిపోతారు అంటారు. అలాగే నువ్వు నన్ను కట్ చేసావు, అంతేనా అన్నయ్య? ఏ డెవలప్ లేదు, డెలిట్ లేదు. నేనే పెద్ద డౌట్ లో పడ్డాను. ఏంటన్నయ్య అలా అంటావు? వదిలింట్లో ఏమైంది? ఏమైందా? తొందరగా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడన్నావు కదా, నీ మాట విని నేను అక్కడికి వెళ్ళాను. వాళ్ళ నాన్న పిన్ని నన్ను పిచ్చి పిచ్చిగా ఎక్కేశారు. అలాగా? మరి వదిలేమంది? నేను వెళ్ళేటప్పటికి ఆమె ఇంట్లో లేదు. అది ఆ మాట చెప్పు. వదినున్నప్పుడే వెళ్లాల్సింది. అది అమ్మాయిని చూడడానికి ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలోనే వెళ్ళాలి, కానీ దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆహా, మేము ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళామమ్మా. పూలు పండ్లు అన్నీ తీసుకెళ్ళాం. పూలు పళ్ళు తీసుకెళ్ళగానే సరిపోతుందా? నువ్వు నన్ను తోడుగా తీసుకెళ్ళక్కర్లేదా? ఒంటరిగా ఒక అబ్బాయి మాత్రమే వెళ్ళాడంటే ఏ తండ్రి మాత్రం ఒప్పుకుంటాడు? వదినున్నప్పుడే మనం వెళ్ళుంటే ఈ పాటికి అటు సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చుండేది. అనవసరంగా ఆవేశపడి వెళ్ళావు, అందుకే అలా జరిగింది. నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వకు. నేను వెళ్ళి వదినతో కలిసి మాట్లాడితే అంత సర్దుకుంటుంది. ఏయ్, ముందేం జరిగిందో పూర్తిగా విని ఆ తర్వాత మాట్లాడు. శ్రావణి బ్యాంక్ వచ్చింది. ఏంటి? వదిన బ్యాంక్ వచ్చిందా? చూసావా, ఆమెకి నువ్వు బాగా నచ్చావు, అందుకే నీకోసం ఏకంగా బ్యాంకే వచ్చేసింది. ఏయ్, ఆమె బ్యాంక్ వచ్చి అందరి ముందు పిచ్చిగా క్లాస్ పీకి అవమానించి వెళ్ళింది.